ఒక చిన్న విషయంలోని అంటే అది జరిగిందా లేదా నాకు తెలియదు, విచారణ బయటపడాలి. ఇది ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు మీ కుమారుడి కంపెనీ అది ఇదని అది అంత పని చేశారు వెరీ కదా. నైస్. బయటకు వచ్చిన మీరు ఉద్యోగ విరమణ చేసేసారు. అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నరరూప రాక్షసున్నారు అది ఇదని చాలా పెద్దది చేసేసారు. ఒక స్కిల్ కేసులోనే జరిగిందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అనుకుంటున్న మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నా టైం కాదు, రాష్ట్రం టైం బాగోపోతే అవుతాడు ఆయన ముఖ్యమంత్రి. కాదు సార్, మీ మీద కక్ష ఉంటుందంట సార్. అసలు అయిన నాడు రాష్ట్రం పరిస్థితి తలుచుకుంటే భయపడాలి కానీ నా గురించి నా పరిస్థితి గురించి తలుచుకుని నేను ఎప్పుడు భయపడను. నాకేమవుతుంది? సార్ మీరు నన్ను ఏం చేస్తారండి చెప్పండి. మీరే సర్వీసెస్ లో ఉన్నప్పుడే కేసులు పెట్టారు, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశారు, ఆయన సైకో అది ఇది అన్నారు మీరు. అవునండి, ఏం చేస్తారు చెప్పండి. నాకు రాష్ట్రం ఏమైపోతుందో అని ఊహించుకుంటే భయం వేస్తుంది తప్ప నాకేదో అయిపోతుందన్న భయం నాకు ఏనాడు లేదు, ఆనాడు లేదు, ఇవాళ లేదు, రేపు ఉండదు. రాదంటారు సార్ 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి? ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికి చంద్రబాబు గారి యొక్క ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ అనుకోవచ్చా? ఇవన్నీ అనాలిసిస్లు చాలా మంది చేస్తుంటారులేండి సార్. తెలుగుదేశం ఓటు చీల్చడానికి ఈ పిచ్చి పిచ్చి ఆశలన్నీ వేస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు సార్. సో మీరేమో ఆయనే పంపించాడని అంటారు. ఇవన్నీ ఊరికే చెట్టు కింద కూర్చుని అనాలిసిస్ చేయడానికి రాకుండా చేయడానికి ఈ పార్టీ అంటున్నారంటే మీరు అవేం వాస్తవాలు కావని చెప్తున్నా. నా నిర్ణయాలు నా సొంతం.